ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. మనం మర్చిపోతున్నాం, అహ్మదాబాద్ ఏకరాష్ మర్చిపోయాం. దానికన్నా ముందు జరిగిన ఏదంటే అది మర్చిపోతున్నాం. జాగ్వార్ పహల్గామ్ ఇష్యూలో అప్పుడు మర్చిపోయాం. ఇప్పుడు చూడండి, పహల్గామ్ ఇష్యూలో కూడా టెర్రరిస్ట్ దొరికారని చూడండి. దొరికారనుకోండి, రేపు ఏం చేస్తారు? వాళ్ళు కోర్టు తీసుకొస్తారా? ఎవరు ఎవిడెన్స్ ఇస్తారు? కేరళ నుంచి వచ్చిన కపుల్ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఒక కోర్టులో వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సరే, ఈ టైంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంది, అంత ఉంది అనుకోండి. ఎన్నిసార్లు పిలిపిస్తారు వాళ్ళని? అదే ట్రామాని ఎన్నిసార్లు రిపీట్ చేయమంటారు? ఎట్లా చంపారు చెప్పండి? వాళ్ళ డిఫెన్స్ లాయర్ మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అక్కడ మళ్ళీ వీళ్ళు ఏడవడం మొదలు పెడతారు. ఎన్ని ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తారు? మీరు ఇన్ని చూసారా, ఐడెంటిఫికేషన్ పరేడ్ పెట్టండి. మరి ఎందుకు ఇదంతా? దానికోసం ఏం చేస్తారు? వాడు దొరికిందనుకోండి, మనం ఎన్కౌంటర్ చేసి పడేస్తారు సెక్యూరిటీ ఫోర్సెస్. కథం, ఇష్యూ ఫినిష్డ్. మళ్ళీ దానికి హ్యూమన్ రైట్స్, దానికి అది అన్నీ వస్తుంది. మళ్ళీ నిన్నవి చూశాను, కాశ్మీర్లో ఒకరిని టెర్రరిస్ట్ని పట్టుకొని పోలీసు ఇంట్రాగేట్ చేశారంట. ఇంట్రాగేట్ చేసిన దానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేశారు. ఎందుకంటే ఏ దొంగ డైరెక్ట్గా చెప్పాడు నేను దొంగతనం చేశానని చెప్పి, ఏ టెర్రరిస్ట్ చెప్పాడు నేను టెర్రరిజం చేశాను. వాడిని కొట్టితేనే వాడు చెప్తాడు. థర్డ్ డిగ్రీ, మన ఇండియాలో థర్డ్ డిగ్రీ పనిచేస్తుంది. సరే, థర్డ్ డిగ్రీ మెథడ్ యూజ్ చేశారు, వాడిని కర్రతో కొట్టారు, అది చేశారు, ఇది చేశారు, మిరపకాయ వేశారు, ప్రైవేట్ పార్ట్స్లో అన్నీ చెప్పారు. 50 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వమంటున్నారు పోలీస్ని. ఆలోచించండి. అప్పుడు రేపు పోలీసు వాళ్ళు టెర్రరిస్ట్ అంటే ఎందుకు పోతారండి? పోతే పోని వాళ్ళు 100 మందిని చంపేస్తే మనకేం పోయిందంటారు? మళ్ళీ రేపు వాని మీద యాక్షన్ తీసుకుంటే నా మీద కేసు వస్తుంది. వాడు 10 మంది చంపుకుంటాడో, పేల్గామ్లాగా 26 మంది చంపుకుంటాడో, 50 మంది చంపుకుంటే నాకు ప్రాబ్లం లేదు. మళ్ళీ మీరు అంటారు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటే. ఎందుకండి? ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఉంటుంది. మనం చూసాం చాలా మటుకు మన దేశంలో జరిగే ఇన్సిడెంట్స్కి ఒక ఎండింగ్ లేదు, క్లోజర్ అంటారు దాన్ని. ఇప్పుడు మన హేమంత్ పురోహిత్ గురించి మాట్లాడుతూ అందరి గురించి మాట్లాడుతుంటాం, పోలీసు వాళ్ళ గురించి, ఏటీఎస్లో ఉన్న వాళ్ళ గురించి ఈ కేసులో కూడా ఏటీఎస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పాత ఏటీఎస్ కేసెస్ అన్నీ మీరు బయటికి తీస్తారా? అదే కదా, పాత ఏటీఎస్ కేసెస్ అన్నీ మీరు బయటికి తీస్తారా? ఆ రోజు చేసిన ఎవరు ఉన్నారు ఇన్స్పెక్టర్ తెలియదు. ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు, దాని మీద కాన్స్పిరసీ థియరీ. కేరళలో ఒక మహిళని ట్రైన్లో రేప్ చేసి ట్రైన్ నుంచి బయటపడేశారు ఒక మనిషి. ఆయన చనిపోయింది. ఆమె చూశారు, 10 మంది చూశారు, విట్నెస్ చెప్పారు, అన్నీ చేసిన తర్వాత వాడిని ఇప్పుడు అక్విట్ చేసేసారు. నాట్ ఎనఫ్ ప్రూఫ్ అంట. అది ఇంకేం కావాలండి? మొత్తం సినిమా తీయాలండి దాన్ని? లైవ్ టెలికాస్ట్ చేస్తేనే మీరు ప్రూఫ్ యాక్సెప్ట్ చేస్తారు జడ్జెస్? దానికోసం మన దగ్గర చాలా మటుకు చట్టాలు తీసుకొచ్చారు. మన నిర్భయ యాక్ట్ చూసాం మనం. పిల్లల మీద అత్యాచారం చేసినప్పుడు పాక్సో పెట్టారు, అండర్ ఏజ్ చిల్డ్రన్ కూడా మహిళల మీద అది పెట్టారు. దాంతో ఎన్ని కన్విక్షన్స్ అయిందండి పాక్సో కింద? నాకు తెలిసిన ఒక కేసు ఉంది, మా ఇంటి దగ్గర జరిగిన కేసులో ఐ హ్యాడ్ టు ఇంటర్వ్యూ. ఎందుకంటే పోలీసు వాళ్ళతో చెప్పాల్సి వచ్చింది యాక్ట్ చేయకుంటే. బాబు, వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది, అమ్మాయి కనిపించట్లేదు ఒక 10 రోజుల నుంచి అని చెప్తే అప్పుడు పోలీసు వాళ్ళు లేచిండ్రు. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ మీడియా. లేకుంటే ఏం చేస్తారండి? మళ్ళీ యాక్ట్ చేసి వాడిని పట్టుకొచ్చారు, ఆ పోరుని పట్టుకొచ్చి అమ్మాయి దొరికింది. కావాలంటే చేయొచ్చు, కానీ పాక్సోలో ప్రాబ్లం ఏంటండి? మళ్ళీ అగైన్ ఇదే విట్నెస్. ఒక అమ్మాయిని రేప్ చేసిన అమ్మాయి చనిపోతే మంచిదండి, నేను చెప్తున్నాను. షీ హస్ టు లీవ్ త్రూ ద ట్రామా అగైన్. ఏం జరిగింది చెప్పండి, ఆలోచించండి. యు ఆర్ ఆస్కింగ్ హౌ టు డిస్క్రైబ్ హౌ ద రేప్ హ్యాపెండ్. ఇట్స్ అ ట్రామా. అది కూడా డిఫెన్స్ లాయర్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ఎవరైనా బ్రేక్ డౌన్ అవుతారు. సో మన దగ్గర జడ్జెస్ కూడా అంతే. నాట్ ఎనఫ్ ప్రూఫ్. మీకు ఏం కావాలండి? ఇంకా బొంబాయి బ్లాస్ట్ జరిగింది, 180 మంది చనిపోయారు. మళ్ళీ రేపు ఇంకొక అటాక్ జరిగితే సంజౌతా జరిగింది. సంజౌతా ఎక్స్ప్రెస్లో మనకు అందరు తెలుసు, ఒరిజినల్ నిందితులు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇద్దరిని వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. అది మన గవర్నమెంట్, గ్రేట్ యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ది. వాళ్ళు ఇద్దరిని రిలీజ్ చేసేస్తుండ్రు పాకిస్తాన్ వాళ్ళని. స్వామి అసీమానంద్ అని చెప్పి ఆయన వేసుకున్నారు. సో కర్నల్ పురోహిత్ కేసు మీకు గుర్తుంటుంది. కర్నల్ పురోహిత్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆయన. ఇదే కేసులో 26/11 కన్నా ముందు హీ వాజ్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్ దిస్ అభినవ్ భారత్ గ్రూప్ నుంచి ట్రాక్ చేస్తున్నారు. ఆర్మీ ఎవిడెన్స్ ఇచ్చారు, ఆర్మీ చెప్పారు, ఎస్ ఈజ్ అవర్ మ్యాన్, ఆయన జాబ్, అది ఉద్యోగం చేస్తున్నాడు. టెర్రరిస్ట్ గ్రూప్ ఇన్ఫిల్ట్రేట్ చేయడం కర్నల్ పురోహిత్ ఇట్స్ జాబ్. కానీ ఏం చేశారండి లాస్ట్లో? ఆయన అరెస్ట్ చేసి జైలు వేశారు ఆయన. కానీ ఆర్మీని చూడండి, ఆయన మెచ్చుకుంటాను ఆర్మీని. దే డింట్ స్టాప్ హిస్ శాలరీ ఇచ్చారు, క్వార్టర్స్ ఇచ్చారు, వైఫ్ని ఎంత సపోర్ట్ కావాలి సపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు. లాస్ట్లో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ బండ్లు తీసుకెళ్లారు. ఇది మన దగ్గర. సో ఏ పోలీసు వాడు రిస్క్ తీసుకుంటారని చెప్పండి? జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ గాన్, ఫినిష్డ్. దానికోసం అందరు చప్పట్లు కొడతారు. దిశ కేసు లాగా పోలీసు వాళ్ళకి మిఠాయి పంచిపెట్టారు ఆ రోజు, అక్కడ పూలతోని సల్కారం చేశారు అందరు అక్కడ. ఇలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడల్లా ఒక సజ్జనార్ ఉండాలి అనేటువంటి ఒక స్లోగన్స్ కూడా వస్తుంటాయి కదా ప్రతిసారి. సజ్జనార్కి మళ్ళీ ఏమైందండి? ఇప్పుడు ఆయన గ్రూప్ లైన్ పోస్టింగ్లో పంపించేశారు ఆర్టీసీలో. అదే కదా జరిగింది.
ఆ ఉన్న పోలీసుల మీద యాక్షన్, వాళ్ళ సర్వీస్ రికార్డ్ పోయింది, వాళ్ళది సర్వీస్ పోయింది, వాళ్ళ మీద చర్యలు నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేశారండి? వాళ్ళ కోసం చేయలేదు కదా. వాళ్ళు పైనుంచి వచ్చిన ఆర్డర్ చేశారు. మేము ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయండి, అప్పుడున్న ముఖ్యమంత్రి, మీరు ఎందుకు చేయించారు, ఆర్డర్ ఎవరు ఇచ్చారు? ఇది సరే ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి, మీరు 10 సంవత్సరాల తర్వాత గ్యారంటీ ఇస్తారా ఈయనకి ఉరిశిక్ష ఉంటుందని? ఉండదు. అప్పుడు హ్యూమన్ రైట్స్ అంటారు. చెప్పండి, సుప్రీంకోర్టుకి వచ్చిన ఎన్ని డెత్ సెంటెన్స్ ఆటోమేటిక్గా లైఫ్ ఇంప్రిజ్మెంట్లో కన్వర్ట్ అయిపోతుంది. 90% కేసులో బికమింగ్ లైఫ్ ఇంప్రిజ్మెంట్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటారు సుప్రీంకోర్టు. ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అంటే నార్మల్ రేప్ చేసిన, నార్మల్ మర్డర్ చేసిన అది మీరు లైఫ్ ఇంప్రిజ్మెంట్ 14 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేయచ్చు. కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉంటే నడుస్తుందంట. చాలా ఎక్స్ట్రీమో చాలా క్రూయల్గా ఉంటే తప్ప. అది కూడా కొన్ని రోజుల తర్వాత అది కూడా అన్నారు, అది కూడా ఇట్స్ ఆల్సో వెరీ నార్మల్ అంటారు. మర్డర్ ఇస్ అ మర్డర్. ఆ ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవుతుంది. ఎవరు అమ్మాయి మెంబర్ పోయారు కదా ఫ్యామిలీలో. ఆ చనిపోయిన అమ్మాయి పేరెంట్స్కి ఉంటుంది ఆ పెయిన్, అబ్బాయికి ఉంటుంది. కన్యా లాంటి కేసులో ఉన్నప్పుడు, లేకుండా ఇక్కడ దిశ కేసులు ఎన్నో ఉన్నాయండి కేసులు. నిర్భయ కేసు చూడండి, వాళ్ళ పేరెంట్స్ ఎన్ని సంవత్సరాలు కొట్లాడొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కడున్నారు చెప్పండి? నిర్భయ కేసు ఇప్పుడు ఉరిశిక్ష చేశారు వాళ్ళని? చేయలేదు కదా ఇప్పుడు దాకా. అది ఎక్కడో పడి ఉంటుంది ఏదో కోర్టులో. అది ఇంకో 20 సంవత్సరాల దాకా నడుస్తుంటుంది. అప్పుడు దాకా ఒకడు చనిపోతాడు, లేకుంటే వాడు బయటకు వచ్చేస్తాడు, ఏదైనా అవుతుంది. అప్పుడు దిస్ ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ మన కంట్రీలో హస్ క్రాష్డ్. కోట్లాది కేసులు పడున్నాయి. ఎంత 5.8 crores సంథింగ్. ఇక్కడ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కూడా మీరు ఇంకా 30, 40, 50 సంవత్సరాల వరకు ఈ కేసెస్ ఫినిష్ కావు. ఒక జనరేషన్ అయిపోతుంది మీకు. మళ్ళీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో సమ్మర్ వెకేషన్, వింటర్ వెకేషన్, దసరా వెకేషన్, హోలీ వెకేషన్, దివాళీ వెకేషన్, అన్ని వెకేషన్. చిన్నపిల్లలకి ఇంత వెకేషన్ రావండి స్కూల్లో జడ్జికి వచ్చేంత. ఇప్పుడు ఏమంటారు? చంద్రచూడ్ గారు చెప్పినప్పుడు ఐ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ వన్ డిబేట్ లైక్ దట్ ఇక్కడ హైదరాబాద్లో లీగల్ ఫ్రెటర్నిటీతో. వాళ్ళు ఏం చెప్పారు? అదే మాకు కూడా బ్రేక్ కావాలి కదా, మేము కూడా మా ఫ్యామిలీని హాలిడే తీసుకెళ్ళాలి కదా. ఎవరు వద్దన్నారండి? తీసుకోండి, ఏదో ఒక్క హాలిడే తీసుకోండి. ఈ సమ్మర్ వెకేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చిందండి? దీనికన్నా ముందు బ్రిటిష్ జడ్జెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇండియన్ సమ్మర్ తట్టుకోలేకపోతారు వాళ్ళు. ఐదర్ దే గో టు షిమ్లా ఆర్ లండన్. సో ఆ 2 months ఇండియన్ సమ్మర్ అంటే ఏప్రిల్, మే యూజువలీ వాళ్ళు లండన్కి వెళ్ళిపోతారు సమ్మర్ బ్రేక్ కోర్ట్స్కి. బ్రిటిష్ వాళ్ళు పోయారు కానీ చెప్తారు కదా మన దగ్గర అంగ్రేజ్ గేలకి నవలా చూడగా అని హిందీలో. ఈ బ్రిటిష్ వాళ్ళు పోయిన వాళ్ళ హ్యాబిట్స్ ఇంకా ఉంది మన దగ్గర. అదే హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తారు. ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నప్పుడు మీరు సాటర్డే ఎందుకు కూర్చోరండి? సండే ఎందుకు కోర్టులు పెట్టుకోరు? సరే, లాట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ హడ్ బి రిటర్న్, కరెక్ట్. అదంతా వీళ్ళు అనుకుంటారు 2:30 అయిన తర్వాత 3:30 అయిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. కాదు, ఒకసారి చేంబర్లో కూర్చొని డిక్టేట్ చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని చూస్తారు. నెక్స్ట్ డే ఉన్న కేసెస్ని చూస్తారు. వాళ్ళకి ఇంటర్న్స్ ఉంటారు. ఇంటర్న్స్ వాళ్ళు మొత్తం బ్రీఫింగ్ రాసి అన్నీ పడతారు. వాళ్ళకి లోడ్ ఉన్నాయి. మీరే జడ్జెస్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఏ కంట్రీలో రూల్ లేదు. జడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. యుఎస్ గురించి మాట్లాడతారు కదా వీరంతా. యుఎస్లో పొలిటికల్ అపాయింట్మెంట్, ఎవ్రీ జడ్జ్ ఇస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, లేకుంటే అక్కడ ఉన్న గవర్నర్ ఆ ఏరియాది, ఆ స్టేట్ది. మన దేశంలో జడ్జిలు రేపు హైపాథెటికల్ సిచ్యువేషన్ తీసుకోండి. ఆర్మీ చీఫ్, నెక్స్ట్ ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేయాలి. ఆర్మీలో 10 మంది కూర్చొని డిసైడ్ చేస్తే అయిపోతుందండి. లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ 10 మంది కూర్చొని ఈయన నెక్స్ట్ జనరల్ అని చెప్తే గవర్నమెంట్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ప్యానెల్ కావాలంట. మిగతా దానికి అన్నిటికీ ప్యానెల్ కావాలి. సివిసికి ప్యానెల్ కావాలి, కానీ సిబిఐ చీఫ్కి ప్యానెల్ కావాలి. కానీ వాళ్ళ కేసుకు వచ్చినప్పుడు లేదు. నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ వేశారు సెలక్షన్ కోసం, ఎన్జేసి. ఆ బిల్నే స్ట్రైక్ డౌన్ చేసేసారు వీళ్ళు. ఒక కోజీ క్లబ్ అయిపోయింది. ఒక కొలీజియం గురించి ప్రతిసారి ఇలా డిస్కషన్స్ వస్తున్నాయి, కాంట్రవర్సీస్ అనేవి ఉన్నాయి అందులో. కొలీజియం అంటే ఏంటి నాకు అర్థం కాదండి. వీళ్ళే డిసైడ్ చేస్తారా అన్ని? సరే, కరెక్ట్. ఇందిరాగాంధీ టైంలో చాలా మటుకు 3 జడ్జెస్ని బైపాస్ చేసి ఇందిరాగాంధీ జూనియర్ మోస్ట్ జడ్జిని తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ చేశారు. జరిగింది అది ఎమర్జెన్సీ టైంలో. దాని తర్వాత కూడా చాలా మటుకు ఏం చెప్తారు, పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉండే. జస్టిస్ కృష్ణ అయ్యర్ తీసుకుందామండి, వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జెస్ ఎవర్. కార్డ్ హోల్డింగ్ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఈఎంఎస్ నంబూద్రి క్యాబినెట్లో మినిస్టర్గా ఉండే. తర్వాత ఆయన అడ్వకేట్ అయ్యి తర్వాత జడ్జి అయ్యి కేరళ కూడా అక్కడ సుప్రీంకోర్టుకి వచ్చింది. ఆయన రాసిన అన్ని జడ్జ్మెంట్ చూడండి, బ్రిలియంట్ జడ్జ్మెంట్, నో డౌట్. అన్ని లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ జడ్జ్మెంట్స్. యాజ్ అ జ్యూరిస్ట్ నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. కానీ చేసిన పనులు ఇట్లు. అప్పుడు ఏమంటారు, రైట్ వింగ్ జడ్జెస్ అంటారు. ఏదో బాబ్రీ మసీద్కి జడ్జ్మెంట్ ఇవ్వగానే రైట్ వింగ్ అయిపోతారు. కానీ ఇంకేమైనా చెప్తే అప్పుడు సెక్యులర్ అయిపోతారు. దుష్యంత్ దావే ఏమో రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ చేస్తున్నాడు, అన్ని చీఫ్ జస్టిస్ ఇప్పుడు దాకా మోదీ గారితో పనిచేస్తున్నారు, మోదీ గారి కోసం పనిచేస్తున్నారు.
మరి మీరు కోర్టులో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేండి యాజ్ అడ్వకేట్ వై డోంట్ యు మెన్షన్ దట్? బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడతారు, జస్టిస్ నరిమన్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ. ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ ఫెయిల్డ్. నేను చెప్తాను, మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ యూ విల్ బీ సాక్డ్ ఆర్ యువర్ శాలరీ విల్ బీ హెల్డ్ బ్యాక్, ఇంక్రిమెంట్ విల్ బీ హెల్డ్ బ్యాక్. ఏదైనా ఒకటి చేస్తారు, అది ఏ కంపెనీ అని, మీడియా ఉండని, ఐటీ ఉండని, ఏదైనా ఉండని. వీళ్ళకి ఎట్లా అంటే ఏమైనా ఉందండి, మీరు వచ్చినప్పుడు ఎన్ని కేసులు ఉండే, మీరు వెళ్తున్నప్పుడు ఎన్ని కేసులు ఉండే, ఎప్పుడైనా వేరేమైనా మెజర్ చేశారండి? ఇవాళ ఒక కేసు వచ్చింది మన ఇది కన్వర్ యాత్ర గురించి. అక్కడ నాన్ వెజ్ ఉందా వెజ్ ఉందా హోటల్ గురించి అని డిస్కషన్, పెద్ద డిస్కషన్ కోర్టులో. ఇవాళ పొద్దు నుంచి బార్ అండ్ బెంచ్లో చూస్తున్నాను నేను. అంతా అయిన తర్వాత లాస్ట్ ఆర్డర్ ఏంటంటే, ఇవాళ లాస్ట్ డే కదా, ఆ యాత్ర అయిపోయింది కదా, ఇంకేంటి, ఓకే యాజ్ ఆఫ్ నౌ వీ విల్ కీప్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ హియరింగ్. మళ్ళీ పొద్దున్నుంచి గంటన్నర 2 గంటలు ఎందుకు డిస్కస్ చేశారు? వెన్ యూ నో ద యాత్ర ఇస్ టుడే. అండ్ నాన్ వెజ్ బోర్డు పెట్టాలన్నా, వెజ్ బోర్డు పెట్టాలన్నా, నాన్ వెజ్ సర్జర్స్ రెస్టారెంట్లో వెజ్ ఉండాలన్నా, లేకుంటే గార్లిక్ ఆనియన్ ఉండాలన్నా, వెజ్ హోటల్, ఇదంతా డిస్కస్ చేశారు. పెద్ద డిస్కషన్ 1.5 hours. దాంతో ఏమై ఉంటుంది, ఎన్ని కేసులు వాయిదా పడి ఉంటుంది. కపిల్ సిబ్బల్, ఈ ముందున్న దుష్యంత్ దావే లాంటి, వృందా గ్రోవర్, సల్మాన్ ఖుర్షీద్, వీళ్ళందరూ వచ్చి నిలబడంగానే ఇందిరా జయసింగ్ ఇమ్మీడియట్గా హియరింగ్ వచ్చేస్తుంది. నాకు కూడా 2018లో ఒక థ్రెట్ కేసులో కేరళ నుంచి, నేను అప్పుడు కేరళలో ఉన్నాను, ఒక వెకేషన్కి వెళ్ళిన టైంలో నా మీద చంపేస్తారని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళకి ఒక థ్రెట్ ఇచ్చారు, ఒఫీషియల్ థ్రెట్. జిహాదీలు కమ్యూనిస్ట్ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారని చెప్పి 2018 ఆగస్ట్. ఐ వెంట్ టు సుప్రీం కోర్ట్. అప్పుడు కేరళలో ఓనం టైంలో, ఆ టైంలో. సో ఐ వెంట్ టు సుప్రీం కోర్ట్ అండ్ సార్ హైకోర్ట్ హాలిడే ఉంది, నాకు ప్రొటెక్షన్ కావాలంటే నాకు 3 రోజుల హియరింగ్ ఇచ్చారండి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. జస్టిస్ మిశ్రా వాజ్ ద చీఫ్ జస్టిస్ దెన్. నా కేసు తర్వాత ఆయన వినలేదు, ఆయన కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఉందని చెప్పి జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ యుయు లలిత్, లేటర్ ఆన్ పరాశర్ లలిత్ జీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ లేటర్. వీళ్ళిద్దరు నా కేసు వినేసి ఇమీడియట్గా ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు. నేను తీసుకోలేదు అనుకోండి, పోలీసు వాళ్ళు తీసుకొని నేను తిరగాలి, నేను చేయట్లేదు. కానీ ఒక నార్మల్ సిటిజన్కి మీకు ఒక హియరింగ్ కావాలంటే ఇంపాసిబుల్.